హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. వనస్థలిపురంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ పైన ఇద్దరు దుండగులు ఒక హోటల్ రూమ్లో అత్యాచారం చేశారు. అయితే ఈ విషయం రీసెంట్గా వెలుగులోకి రావడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. తన పేరు దీక్షిత, తన ఫ్రెండ్ పేరు గౌతమ్ రెడ్డి. ఇద్దరు కూడా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్నారు. అయితే దీక్షితకు రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. దాని తర్వాత గౌతమ్ రెడ్డి ఆమెను పార్టీ అడిగాడు. పార్టీ ఇవ్వడానికి దీక్షిత అంగీకరించింది. అయితే ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు, ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఇద్దరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి. అయితే ఆ దీక్షిత ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మద్యం సేవించారు. గౌతమ్ రెడ్డి, దీక్షిత వాళ్ళిద్దరు కూడా మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత ఒక బార్ అండ్ రెస్టారెంట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా అక్కడ స్టే చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అయితే ఇద్దరు కూడా ఆ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వెళ్ళిన తర్వాత గౌతమ్ రెడ్డి తను ఏం చేశాడు, గౌతమ్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేదు అనే విషయం పక్కన పెడితే, గౌతమ్ రెడ్డి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత అతను ఆ బార్ అండ్ రెస్టారెంట్ కింద ఉన్న ఒక హోటల్ రూమ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సైలెంట్గా అక్కడ యాజమాన్యానికి సీసీ కెమెరాలో పడకుండా ధైర్యంగా ఆ హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే గౌతమ్ రెడ్డి ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. అతని స్నేహితుడు కూడా ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. ఈ దీక్షిత కూడా ఫుల్గా డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళిపోయింది. దీక్షిత మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు, శివాజీ, గౌతమ్ రెడ్డి ఇద్దరు కూడా తనను అతి దారుణంగా అత్యాచారం చేశారు. పాపం ఆ దీక్షితకు మత్తులో ఉండడం వల్ల అసలు ఏం తెలియలేదు. చిన్న చిన్న విషయాలు అయితే గుర్తున్నాయి, నేను ఎక్కడున్నా ఎప్పుడు వచ్చా అలాంటి విషయాలు గుర్తున్నాయి. కానీ తనకి ఏం జరుగుతుంది, తన శరీరం మీదకి ఎవరు వచ్చి దాడి చేస్తున్నారన్న విషయం మాత్రం తను తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ తను తెలుసుకుని ఉంటే అప్పుడే తను చప్పుడు చేసిన, కేకలు వేసిన అక్కడ హోటల్ సిబ్బంది వెంటనే వచ్చి దీక్షను కాపాడే ప్రయత్నం చేసేవారు. కానీ ఆమె అప్పటికే మత్తు మైకంలో ఉన్నది. అయితే దాని తర్వాత మొత్తం ముగ్గురు కూడా ఆ రోజు ఆ హోటల్లో పడుకున్నారు. పడుకున్న తర్వాత మార్నింగ్ దీక్షితకు మెలకుగా వచ్చింది. తనకి పెయినింగ్ అనిపిస్తుంది, తనకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తనకు అర్థం కావట్లేదు. అయితే తను లేచి చూసేసరికి నేను గౌతమ్ వచ్చాం కదా, మూడో వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పేసి తను ఆలోచించింది. అప్పుడు నిదానంగా కూర్చొని ఆలోచిస్తే తనకి నైట్ జరిగిన విషయాలన్నీ కూడా ఒకసారిగా గుర్తు రావడంతో గట్టిగా కేకలు వేసింది. కేకలు వేయడంతో శివాజీ, గౌతమ్ రెడ్డి ఇద్దరు కూడా ఒక్కసారిగా లేచారు. అయితే శివాజీ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు, పారిపోయాడు. అయితే వెంటనే హోటల్ సిబ్బంది వచ్చి గౌతమ్ రెడ్డిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఎవరైతే దీక్షితకి అలాగే గౌతమ్ రెడ్డికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వెంటనే వాళ్ళని అక్కడికి పిలిపించి దీక్షితాన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. గౌతమ్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఈ సంఘటన ఇప్పటివరకు వెలుగులోకి వచ్చింది. అయితే గౌతమ్ రెడ్డి అలాగే శివాజీ రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. శివాజీ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇప్పటివరకు శివాజీ ఆచూకైతే తెలియలేదు. గౌతమ్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తదుపరి విచారణ కూడా స్టార్ట్ చేశారు. అసలు వీళ్ళిద్దరితో పాటు ఇంకేమైనా ఎవరైనా వచ్చారా, నైట్ టైం సీసీ కెమెరాలో అసలు ఏం రికార్డ్ అయింది, శివాజీ ఏ టైంకి వచ్చాడు, మార్నింగ్ ఏ టైంకి పారిపోయాడు, వీళ్ళిద్దరు బార్ అండ్ రెస్టారెంట్కి ఏ టైంకి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు కలిసి వచ్చారు, చివరికి వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, అనేక రకాల కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వీడియోని ఎవరైతే కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే నైట్ టైము మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ అమ్మాయి ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తుందని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే పంపించేవారు కాదు. కానీ ఆ అమ్మాయి తెగించి బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చింది, పార్టీ ఇవ్వడానికి సిద్ధపడింది. అలాగే కొంతమంది దీక్షిత అలాగే గౌతమ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా లవర్స్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ మొత్తానికి ఒక రూమ్లో ముగ్గురు స్టే చేయడం అనేది తప్పు. ముగ్గురు స్టే చేయడం కాకుండానే తన ఫ్రెండ్ మీద అలా లైంగికంగా దాడి చేయడం ఇంకా తప్పు. ఖచ్చితంగా ఈ శివాజీ రెడ్డికి అలాగే గౌతమ్ రెడ్డికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. అలాగే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో ఫ్రీడమ్ అని చెప్పేసి రకరకాల పార్టీలకు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎక్కువగా రేవ్ పార్టీలకి అమ్మాయిలు అటెండ్ అవుతున్నారని చెప్పేసి దయచేసి నమ్మొద్దు. మన పేరెంట్స్ చెప్పు చేతుల్లోనే నడుచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది.
ఇలా బయటికి వెళ్ళారంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక చెరగని మచ్చ అయితే మన మీద పడుతుంది. దీక్షితకి ఇప్పుడు ఇలాంటి అన్యాయమే జరిగింది. పైగా ఈ దాడికి పాల్పడింది ఎవరో కాదు, తన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన, కలిసి చదువుకున్న తన ప్రాణ స్నేహితుడే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డాడు. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లో పార్టీ చేసుకోవడానికి మీకు అవసరం ఏముంది? చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈ మహానగరంలో అనేక బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు పార్టీ చేసుకోవచ్చు కదా. కేవలం బార్ అండ్ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళారు? సో దీని గురించి చాలామంది కూడా అమ్మాయిని తప్పుపడుతున్నారు. అలా తప్పుపట్టడం కరెక్ట్ కాదండి. అలాగే ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కూడా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. నైట్ టైం ఓవర్ టైంలో కూడా వాళ్ళు బార్ని నడిపిస్తున్నారంటూ కూడా కొంతమంది అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ కింద హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నైట్ టైం అసలు హోటల్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అదంతా కూడా రికార్డ్ అవ్వాలి, నమోదు చేసుకోవాలి. ఒక ఇద్దరికి హోటల్ రూమ్ ఇచ్చి మూడో వ్యక్తి ఎలా హోటల్ రూమ్లోకి వస్తాడో తెలియకుండా. కాబట్టి హోటల్ యాజమాన్యం పైన కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్ చెప్పు చేతుల్లో ఉంటే మీకు చాలా మంచిది. మీరు అవి దాటి బయటకు వచ్చారంటే మీరు ఖచ్చితంగా మీ భవిష్యత్తుని కోల్పోతారు, నష్టపోతారు. సో పోలీసులు అయితే ఖచ్చితంగా దీక్షితకి న్యాయం చేస్తారని మనం ఖచ్చితంగా అనుకుందాం. అలాగే రీసెంట్గా మియాపూర్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. రియల్ ఎస్టేట్లో ఒక అమ్మాయిని ఒక కారులో తిప్పేసి 24 గంటలు కూడా తనని అత్యాచారం చేసి చాలా బాధ పెట్టారు. సో ఇలాంటి సంఘటనలు ఎక్కువ హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.